పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుప్పలరాజు మీడియా సమావేశం నెల్లూరు సిటీ డాక్టర్ ఉత్తమ్ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రేపు 13వ తేదీ జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని, టీడీపీ వైసీపీ మాటల్లో నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, 100 రోజుల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాడని, బీజేపీ ఆర్ఎస్ఎస్ మాటలు నమ్మొద్దని, రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ వస్తే నిత్యావసర సరుకులు తగ్గుతాయని మీడియా ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని శిక్షించారు. విభజన నేరమంతా కాంగ్రెస్ పార్టీ మీద మోపటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతోమంది పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్ళిపోయిన ఈ తరుణంలో నెల్లూరు పార్లమెంటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచైనా అభ్యర్థిగా నిలబడటం అంటే ఒక ఛాలెంజ్. అయితే నెల్లూరు పార్లమెంట్కి ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ప్రత్యర్థులు ఇందాక నేను మనవి చేసినట్టుగా ధనవంతులు. మరి ఈ పరిస్థితుల్లో మీరు అసలు బరిలోకి ఎందుకు దిగారు అనే ప్రశ్న పదే పదే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నా ముందు వస్తుంది. దానికి రెండు విషయాలు మనం చేయాలి. ఒకటి, రాజకీయాలలో ధన ప్రభావం అనేది దేశానికి, దేశ డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న విషయం మీ అందరూ కూడా తెలుసు. ఏమవుతుందంటే రాజకీయాల్లో ప్రవేశం చేయాలంటే డబ్బు ఉండాలి, ఎలక్షన్లో నిలబడాలంటే డబ్బు ఉండాలి అనే ఆలోచన అనేది నెమ్మదిగా సమాజంలో ఎస్టాబ్లిష్ అవుతుంటే ఏమవుతుందంటే ఓటు వేసేవారికి కూడాను ఉత్సాహం ఉంటుంది. ప్రజాసేవ చేసి ఈ దేశానికి సేవ చేయాలన్న సేవా తత్పరత ఉన్నవారికి కూడాను వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో డబ్బు ఉన్నవాళ్ళు ఎలక్షన్లో నుంచుంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి సంపాదించుకోవటం మీదే దృష్టి పెడతారు కానీ ప్రజల సంక్షేమం మీద, దేశ సంక్షేమం మీద, మరి చట్టసభల్లో సరైన చట్టాలు దారి చేయడంలో దృష్టి పెట్టరు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా నష్టమైనటువంటి విషయం. ఈ తరుణంలో 2 విషయాలు నేను ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే ఈ రాజకీయాల్లో డబ్బులు ప్రవేశించిన తర్వాత, ఎలక్షన్లో డబ్బులు ప్రవేశించిన తర్వాత అపవాదంతా కూడాను ధనవంతుల మీద లేదు. డబ్బు బాగా సంపాదించి ఎలక్షన్లో డబ్బు పెట్టే వారి మీద అపవాదు లేదు. కానీ పేద ఓటర్ని చాలా చులకనగా, మరి వారి ఓటు హక్కుని అమ్ముకుంటున్నారు అనే భావన ప్రజల్లో ఈనాడు బాగా తెచ్చుకొని ఉన్నది. అది కరెక్ట్ కాదు అని ముమ్మాటిగా చెప్పడానికి నేను ఈనాడు బరిలో దిగాను. ఓటరు డబ్బు తీసుకొని ఓటు వేయరు. డబ్బులు ఉన్నవాడు డబ్బులు ఖర్చు పెట్టున్నాడేమో కానీ ఓటర్ అనేవాడు భారతదేశ ఓటరు విజ్ఞత మీద నాకు ఎంతో నమ్మకం ఉన్నది. ఓటరు డబ్బు తీసుకొని ఓటు వేయరు. డబ్బు ఇవ్వలేదని మంచి వ్యక్తికి ఓటు వేయని పరిస్థితి ఉండదు. అది నెల్లూరు జిల్లాలో రుజువు చేయటం ద్వారా నాలాంటి వ్యక్తులు, సేవ చేయాలన్న భావాలు ఉన్నవారు రాజకీయాల్లో ఎక్కువ మంది ప్రవేశించడం ద్వారా కనీసం కొంతకాలం తర్వాత రాజకీయాలు ధన శృంఖలాల నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యం హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంది. కేంద్ర స్థాయిలో మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే గత 10 సంవత్సరాలుగా వారికి స్పష్టంగా ఆధారాలతో అర్థమైంది. ఈ దేశాన్ని పాలించినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏ విధంగా దేశ సంపదని కేవలం
22 బిలియనర్స్ చేతిలో పెట్టడానికి అనేక పాలసీలు మార్పు చేశారు, అనేక విధానాలు తీసుకొచ్చారు. తద్వారా ఈ దేశ సంపదలో ఎక్కువ భాగం ఈ దేశంలో ఉన్నటువంటి 22 బిలియనర్ల చేతిలో పెట్టడం జరిగింది. వాళ్ళలో ఇద్దరు అదానీ, అంబానీలు అని మీకు తెలుసు. ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ వారి చేతిలో పెట్టడం, మైనర్ పోర్ట్స్ అన్నీ వారి చేతిలో పెట్టడం, అదేవిధంగా ఈ దేశంలో మీడియా సంస్థలన్నీ వారి చేతిలోకి వెళ్ళటం, మరి ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడాను బీజేపీ ఏ విధంగా మరి కార్పొరేట్స్ నుంచి డబ్బులు వసూలు చేశారు, ఇవన్నీ కూడాను ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. వారికి అర్థమైంది ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు పేద ప్రజల గురించి ఆలోచించడం లేదు. రెండో విషయం, వారి రాజకీయాలు ఎంతవరకు హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మరి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ ఆనాడు స్వాతంత్ర సమయంలో మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడాను ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండాలి, వారి యొక్క అన్యోన్యత, వారి యొక్క సౌభ్రాతృత్వం దేశ ప్రగతికి అవసరమని వారు ఎప్పుడు మనకు బోధించేవారు. స్వాతంత్రం వచ్చిన రోజున దేశమంతా ఢిల్లీలో సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే, ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటుంటే మహాత్మా గాంధీ గారు ఢిల్లీలో ఉండకుండా నౌఖాళీ వెస్ట్ బెంగాల్లో వెళ్ళి అక్కడ చెలరేగినటువంటి ఈ యొక్క కమ్యూనల్ వైలెన్స్ని తగ్గించడానికి వారు అక్కడ వెళ్ళి పనిచేశారు. అంటే వారికి అంత నిబద్ధత ఉన్నది. ఈ దేశంలో అన్ని వర్గాల వారు కలిసి ఉంటేనే ఈ దేశానికి ప్రగతి ఉంటుందని. మరి దానికి భిన్నంగా ఈనాడు బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసం రెండు మతాల మధ్య ఏ విధంగా చిచ్చు తీసుకొని వస్తున్నారో మనం ప్రజలు గమనించారు. ఆ తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్ మరి పెరుగుతున్న ధరలకి ఎంతో కష్టాలు పడుతున్నారు. మరి నిరుద్యోగ సమస్య గత 40 సంవత్సరాలుగా లేనటువంటి నిరుద్యోగ సమస్య ఈనాడు మన ముందు ఉన్నది. డిగ్రీలు చదువుకున్న వారు, బీటెక్, ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు స్విగ్గీ, జొమాటో కంపెనీల్లో గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. మరి ఎన్నో సంవత్సరాలు నిరుద్యోగులుగా కాలేజీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడాను ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడాను ప్రజలు గమనిస్తున్నారు. వచ్చిన వెంటనే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.